హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డిపై అయితే ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై అయితే ఈసీ వేటు వేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా అధికార పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారని, అలాగే ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కూడా చేశారని అయితే అంటున్నారు. ఇక వివరాల్లో చూసుకున్నట్లయితే వైకాపాతో ఆ పార్టీతో కార్యకర్తలా వ్యవహరిస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది అయితే అంటున్నారండి. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్ళరాదని కూడా హెచ్చరించింది. సో వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి ఉద్యోగిలా కాకుండా వైకాపాకు అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎన్నికల కోడ్ సమయంలోనూ అధికారిక పార్టీకి అనుకూలంగా ప్రచారం అయితే చేశారంటున్నారు. ఉన్నతాధికారులు వైకాపా పెద్దల మద్దతు ఉందని అయితే ఇష్టానుసారంగా వ్యవహరించాలంటున్నారు. ఇక ప్రభుత్వం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడి పదవితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి కడప జిల్లా మార్చి 31న ప్రజా రవాణా శాఖ, వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు చెల్లా చంద్రయ్య మరికొందరు కలిసి వైకాపాకు ఓటు వేయాలని అయితే బద్వేలు, మైదుగూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేశారని అయితే అంటున్నారు. వైకాపాకు అనుకూలంగా కరపత్రాలు అయితే పంచారు అని అంటున్నారు. సో వెంకట్రామిరెడ్డి ఇక అధికార వైకాపా నాయకుల్లా వ్యవహరించారని అయితే అందుకు గాను కంప్లైంట్ చేయడం వల్ల సో వెంకట్రామిరెడ్డిపై ఈసీ అయితే వేటు వేసింది.